నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ తన వెబ్ ఫుట్ ప్రింట్స్ పెంచుకోవాలని మేము ఒక టెలిగ్రామ్ ఛానల్ తీసాము. GDH బ్రాడ్కాస్ట్ అని. దాని లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, దాన్ని పిన్ చేస్తాను. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఉన్న సమాచారాన్ని మీరు చూడొచ్చని అందరికీ తెలియజేస్తూ, ఇవాళ ఎవరు క్లియర్లీ అంటే ఓపెన్గా డిస్కస్ చేయని పాయింట్స్ మనం ఇవాళ మన ఛానల్ మాధ్యమం ద్వారా మనం డిస్కస్ చేద్దాం. బ్లాక్ అండ్ వైట్గా డిస్కస్ చేద్దాం. ఇదేమంటే మహిళలు ఈ ప్రపంచం ఇచ్చిన ఆపర్చునిటీని మిస్ చేస్తున్నారా? సద్వినియోగం చేసుకోలేకపోతున్నారా? లేదా ఈ మహిళలు ఆపర్చునిటీని దుర్వినియోగం చేసుకుంటున్నారు? ఇలా బ్లాక్ అండ్ వైట్గా చాలామంది డిస్కస్ చేయడం ఇష్టపడరు. ప్రపంచం అయ్యో పాపం అనే మహిళా లోకాన్ని అయ్యో పాపమనే అంటూ ఉండాలి అని మహిళలు కూడా కోరుకుంటారు. ఇదొక విచిత్రమైన కోరిక. మహిళా లోకం అభ్యున్నతి కోసం, అంటే పురుష ఆధిక్యత అంటే ఆధిక్యమున్న పెత్తనమున్న సమాజంలో తమ స్థానం వెతుక్కుంటూ దాన్ని డామినేట్ చేస్తూ కూడా ఎప్పుడు వాళ్ళని అయ్యో పాపం అంటూ ఉండాలి. ఇది వాళ్ళ కోరిక, విచిత్రమైన కోరిక. ఒకవైపు మహిళలకు అన్యాయం జరుగుతుందని సమాజంపై నిందలు వేయటం. మీరు అబ్జర్వ్ చేయండి, మహిళలు ఎంత తప్పుగా తమ అంటే సొసైటీలో తమ స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి ఎలాంటి గిమిక్లు ప్లే చేస్తారు. ఆ గిమిక్లు ఒక 2 దశాబ్దాలు 3 దశాబ్దాల కన్నా ఎక్కువ నడవదు అనేది వాళ్ళకు ఊహకు అందని విషయం. మహిళలు తన అభ్యున్నతి ఆపుతుందని సమాజాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. సమాజం అంటే ఏమి? సమాజం అంటే దాంట్లో పురుషులు మహిళలు కూడా ఉంటారు. అంటే ఒక మహిళ తన తోటి మహిళ ఆమెకు అన్యాయం చేస్తుందని పురుష ఆధిక్య సమాజంపై నింద వేసి అంటే తన కసి తీర్చుకుంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు ఉంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంది, ఆడపిల్లలకు మగపిల్లల అంటే మర్యాద లభించదు, ప్రేమ లభించదు అని కొన్ని 15-20 ఏళ్ళు బాగా దాన్ని ప్రచారంలోకి తెచ్చి ఇప్పుడు మగపిల్లల కన్నా కేర్ఫుల్గా చదువులు కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, వాళ్ళ సమాజంలో వాళ్ళ ఉనికిని కాపాడడానికి
తీసుకునే చర్యలు కానివ్వండి, వాళ్ళ రెప్యుటేషన్ కానివ్వండి, వాళ్ళ కంఫర్ట్ లెవెల్ కానివ్వండి, అది ఒక ఫ్యామిలీ ఒక మగపిల్లగా వాడి కన్నా ఎక్కువగా ప్రొవైడ్ చేస్తుంది. మహిళలు నేటి సమాజంలో అత్యాశకు పోయి వాళ్ళ స్థానాన్ని వాళ్ళు ఫాస్ట్గా కోల్పోతున్నారు. మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 20 ఇయర్స్లో మహిళల జీవితాల్లో డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. మీరు అదే పురుషునితో కంపేర్ చేయండి. పురుషుడు జీవితం పాత చింతకాయ పచ్చడి. పురుషుడి జీవితం చేంజ్ అయ్యింది అంటే పురుషుడు మహిళల పాత్ర కూడా పోషిస్తున్నాడు. అంటే చాలామంది పురుషుడికి ఆ క్రెడిట్ ఇవ్వరు. ఒక మహిళ పురుషుడి పాత్ర కూడా పోషిస్తే ఆమెకు ఒక బ్రేవరీ మెడల్ ఇచ్చి ఈమె మహిళ పాత్ర పురుష పాత్ర పోషిస్తుంది అని స్టేజ్ మీద సన్మానం చేయడం ఒకటే తక్కువ ఉంటుంది. అంటే ఒక వీర మహిళలాగా ఆమెను గుర్తిస్తారు. అదే మగవాడు ఒక వీరుడైనా ధీరుడైనా శూరుడైనా ఒక మహిళ చేసే పనులు చేస్తే వాడిని వెక్కిరిస్తారు తప్ప మహిళ చేసే పనులు కూడా వీడు చేస్తున్నాడు, మహిళ జాతికి ఒక మగ శిరోమణి అనే బిరుదు ఇవ్వరు. ఏమంటారు? ఆడంగి అంటారు. అంటే పురుషుడు మహిళలు చేసే పని చేస్తే వాడు ఆడంగి, ఒక ఆడది మగ పనులు చేస్తే ఆమె వీర మహిళ, బాధ్యత గల మహిళ. మన సొసైటీ ఈ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మహిళల స్థానాన్నే కోల్పోయేటట్టు చేస్తుంది. అంటే అనుకోకుండా మహిళలకు ఇచ్చే అంటే ఫెసిలిటీస్ కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి, అది అన్డ్యూ ఇంపార్టెన్స్. అంటే వాళ్లకు హక్కు లేని, వాళ్లకు అవసరం లేని మర్యాదలు, ప్రయారిటీలు, సమాజంలో వాళ్లకు స్థానాలు, బస్సులో వాళ్లకు సీట్లు, ఇండ్ల రిజిస్ట్రేషన్లో రాయితీలు, పెళ్లి టైంలో షాదీ ముబారక్లు, మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఇచ్చే తాయిలాలు. అంటే మహిళను అభివృద్ధి పదంలోకి తేవడానికి పురుషునికి పక్కన పెట్టి మహిళలకు పెద్దపీట వేయటం వల్ల సమాజంలో వాళ్ళ పరపతి పెరుగుతుందా? మనం చాలా క్లియర్గా మాట్లాడతాము, అంత ఈజీగా తీసుకోకండి. అన్డ్యూ ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు వాళ్ళ పరపతి పెరుగుతుందా? వాళ్ళ పరపతి పెరుగుతుంటే మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ డామినెన్స్ పెరుగుతుంది. అంటే మాకు అందరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే ఒక గర్వం కనబడకనే కనిపిస్తుంది మహిళలలో, నేటి మహిళలు. అంటే ప్రతిదీ వాళ్లకు హక్కు కింద వచ్చింది. కాన్స్టిట్యూషన్లో మహిళా హక్కులు అనేవి అగ్రస్థానంలో ఉన్నట్టు వాళ్ళ భావన. ఈ హక్కులు, ఈ ఇంపార్టెన్స్, ఈ ఫెసిలిటీస్ ఎవరిస్తుండ్రు? సొసైటీ ఇస్తుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము సొసైటీ కన్నా చాలా ఎదిగిపోయినాము, సొసైటీ మమ్మల్ని భయపడి మరీ ఈ ఫెసిలిటీస్ ఇస్తుంది, ఈ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే భ్రమలో ఇప్పుడు మహిళలు చేరుకున్నారు, ఆల్రెడీ చేరుకున్నారు. గత 2 దశాబ్దాలుగా 20 ఇయర్స్గా మహిళా ఎడ్యుకేషన్ కోసం
సొసైటీ చేస్తున్న ప్రయత్నాలు బాగానే ఫలించాయి. ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లేదా ఏ 10th ఇంటర్ డిగ్రీ ఏది తీసుకున్నా మహిళల ఉత్తీర్ణత శాతం పెరిగింది. కానీ మీరు ఒక గమ్మత్తైన విషయం మీరు గమనించాలి. మహిళలు విపరీతంగా ఎడ్యుకేట్ అవుతున్నారు, కానీ మహిళల వర్కింగ్ శాతం అంటే భారతదేశంలో కేవలం 30% కన్నా తక్కువ మంది మహిళలు పని చేస్తున్నారు. మహిళల ఎడ్యుకేషన్ ఏమో టాప్ రేంజ్లో ఉంది. ఎక్కడ చూసినా వాళ్ళకు ఎడ్యుకేషను, ఫ్రీ ఎడ్యుకేషను, సీట్ అలొకేట్మెంట్, అంటే అన్ని విధాలుగా ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుంది. ప్రభుత్వమే కాక ఫ్యామిలీస్లో కూడా మహిళా ఎడ్యుకేషన్ కోసం పురుషుడి కన్నా ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక బాబు కాలేజీకి పోతున్నాడు, అమ్మాయి కాలేజీకి పోతుందంటే మీరు స్టార్క్ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. అమ్మాయి ఆటోలో వెళుతూ ఉంటుంది, వీడు బస్సు కోసం బస్ స్టాప్లలో నిలబడి లేదా లిఫ్ట్ తీసుకొని కాలేజీకి పోతాడు. అదేం ఒక అమ్మాయికి అయితే ఆటో డబ్బులు ఇచ్చి మరీ పంపిస్తారు. ఏమనంటే సెక్యూరిటీ అంట. ఫోన్లు కూడా లేటెస్ట్ ఫోను అమ్మాయికి ఇప్పిస్తారు, అవుట్డేటెడ్ సెకండ్ హ్యాండ్ ఫోను, రఫ్గా ఉన్న ఫోను బాబుకి ఇప్పిస్తారు. ఎందుకంటే బాబు ఎక్కడెక్కడో పడేస్తాడు, వాడు ఏమేమో యూజ్ చేస్తాడు. వాళ్ళ అమ్మాయిలు దాంట్లో భజనలు తప్ప వేరేది వినరు చూడరు అని వాళ్ళకు మంచి సెల్ ఫోను, దాంట్లో ప్రాపర్ రీఛార్జ్. ఈ బాబుకు రీఛార్జ్ లేకున్నా వాడు 10 రోజులు గడిపేస్తాడు, వానికి ఏం అవసరం లేదు. వాడు ఆటోమేటిక్గా నడుచుకుంటూనే వచ్చేస్తాడు కాలేజ్ నుంచి. వానికి సెక్యూరిటీ అవసరం లేదు, రీఛార్జ్లు ఎక్కువ అవసరం లేదు, పాత తొక్క ఫోన్లు ఇస్తే సరిపోతుంది. అంటే ఈ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మెల్లిగా పురుషులకు దక్కవలసిన ఇంపార్టెన్స్ తగ్గింది. అంటే దీనివల్ల మహిళల అభ్యున్నతి బాగా జరుగుతుందా అంటే దీనివల్ల ఏమవుతుంది, మహిళల్లో గర్వం పడే భావం బాగా ఎక్కువైంది. ఈ తోటి తమ్ముళ్లను అన్నలను చిన్న చూపు చూసే భావం కూడా పెరిగిపోయింది. హాస్యాస్పదంగా మారింది రిలేషన్షిప్. నాకు ఆటో డబ్బులు ఇస్తారు, నాకు కొత్త బట్టలు కొనిస్తారు, నాకు ఫెసిలిటీస్ ఇస్తారు, నాకు సెక్యూరిటీ ఇస్తారు, నీకు ఇవ్వరు. ఎందుకంటే నీవు అబ్బాయి కాబట్టి. మహిళలు తాము తప్పులు చేసిన పశ్చాత్తాపడితే చాలు. మహిళలు తప్పు చేసిన పశ్చాత్తాపడితే చాలు. అదే పిల్లవాడు తప్పు చేస్తే వీపు విమానం మోగుతుంది. నేనేమంటున్నా, సేమ్ తప్పు. ఒక అమ్మాయి అబ్బాయిని గెలికిందనుకోండి, సారీ అని చెప్తే సరిపోతుంది. అదే అబ్బాయి అమ్మాయిని గెలికితే వీపు విమానం అవుతుంది. అంటే ఇద్దరు తప్పులు చేస్తారు, ఇద్దరిలో సమన్యాయం ఉండదు. అంటే దీనివల్ల సమాజంలో స్త్రీ పట్ల గౌరవం పెరుగుతుందా? పెరగదు. అసహ్యం అనే భావన, కక్షపూరిత భావన, కుళ్ళు, టైం వస్తే కసి తీర్చుకుందామనే కసి సొసైటీలో స్లోగా మహిళల పట్ల డెవలప్ అవుతుంది. ఇది ఎవరు గమనిస్తారు? సొసైటీ ఏమనుకుంటుంది, తగిన గౌరవం, తగిన రిజర్వేషన్, తగిన సీట్లు, తగిన ఫెసిలిటీలు, చాలా సేఫ్గా ఉండే తిండ్లు, వాళ్ళ గొంతమ్మ కోరికలు. మహిళ అత్తారింటికి పోతుంది అంటే నరకానికి పోతుందేమో అని ఆ ఉన్న స్వర్గమంతా
తల్లిగారింట్లోనే ఆమె చూడాలి అని తపనతో ఆమెను స్వర్గంలో ఉంచేటట్టు ఉంచుతున్నారు. తల్లిగారింట్లో స్వర్గం అనుభవించి నరకానికి వెళ్ళాలేమో అన్న ముందు చూపుతో ఆమె తల్లిగారు ఇంట్లో ఉన్నంతకాలం ఆమెను ఒక దేవతగా కొలిచి ఆమెను అత్తారింటికి పంపిస్తున్నారు. అంటే వీళ్ళ భావన ఏమంటే ఆమె స్వర్గం నుంచి నరకానికి వెళుతుంది అని. మన ఈ దేవత స్వర్గం సుఖాలను అనుభవించి ఆ నరకంలో పోయి ఏం చేస్తుంది? ఈ విషయం ఆలోచిస్తలేరు. మీరు కరెక్టే అన్నారు. ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను విడిచి, కళ్ళ నీళ్ళు వస్తుంది నాకు. ఒక అమ్మాయి ఈ తల్లిదండ్రుల ఈ ప్రేమను విడిచి, ఈ వాత్సల్యాన్ని విడిచి, తన అనుబంధాన్ని విడిచి, ఎట్లుంటుంది చూడండి, వర్డ్స్ ఎట్లుంటాయి, అట్లా ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుంటుంది, ఇదిగా ఉంటుంది మాట. తన అనుబంధాన్ని, తన మాతృత్వాన్ని, తన అంటే దాని లోపల ఉన్నవన్నీ ఇట్లా షేక్ అవుతుంటాయి. అట్లా ఇవన్నీ విడిచి ఒక అత్తారింటికి వెళుతుందంటే తల్లిదండ్రుల మనోభావనను దేవుడు కూడా అర్థం చేసుకోలేడని ఒక డైలాగ్ పడుతుంది. ప్రాక్టికలీ ఇది మగపిల్లవాళ్ళకి వర్తిస్తుంది, ఇవాళ ఆడపిల్లలకు వర్తించదు. ఈమె దేవతలాగా కొలిచి ఆమెను ఒక నరకానికి పంపిస్తున్నామని తల్లిదండ్రులు చెప్తారు. మళ్ళీ తల్లిదండ్రులు కోరి కోరి ఆ బిడ్డను నరకానికి ఎందుకు పంపించాలి? ఈ స్వర్గంలో ఉంచుకోవచ్చు కదా అంటే లేదు లేదు, సొసైటీ ఒప్పుకోదు, స్వర్గం నుంచి అమ్మాయి నరకానికి వెళ్ళాల్సిందే అంట. మళ్ళీ ఇది ఎక్కడ విడ్డూరం? మహిళకు అనుకూలమైన సొసైటీ అయితే ఆడపిల్లలకు పెళ్లి చేయొద్దు. అసలు మగపిల్లవాళ్ళని పెళ్లి చేసి తన్నాలి, బయట అత్తగారింటికి పంపించాలి, నరకానికి పంపించాలి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డను మీరు నరకానికి ఎందుకు పంపిస్తారు? స్వర్గంలోనే ఉంచుకోవచ్చు కదా. చదివేయండి, బ్యాంక్ మేనేజర్ చేయండి, మినిస్టర్ చేయండి, ఐఏఎస్ చేయండి, ఐపీఎస్ చేయండి, ఇంట్లోనే ఉంచుకోండి. పెళ్లి చేసి అల్లుడిని తెచ్చుకోండి ఇంటికి, చేసి చూడండి. ఉన్న కొడుకును అత్తగారింటికి నరకానికి పంపించండి. నరకంలో మగ్గుతున్న ఒక అల్లుడిని స్వర్గంలోకి తేండి. నేను చెప్తుంది ప్రాక్టికల్ కదా. మీరంతా మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ కొట్టండి, ఏం తప్పలేదు, భయపడకండి, మూత్రం పోసుకోకండి. ఇప్పుడైనా పురుషులు ధైర్యం తెచ్చుకోవాలి. దానికి ధైర్యం కోసం కొద్ది ట్యాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నారంటే కూడా వేసుకోండి. ఎందుకంటే చచ్చిపోయి ఉంటుంది కదా, కొద్దిగా బాగుంటుంది. అట్లా ధైర్యం తెచ్చుకోవడానికి ఏమైనా వేయండి, కొద్దిగా మల్టీవిటమిన్ అవి వేసుకోండి కొద్దిగా. ఎందుకంటే ఈ పురుష సమాజం చచ్చుబడి దాదాపు ఒక దశాబ్దం దాటిపోతుంది, దశాబ్దం 2 దశాబ్దాలు దాటుతుంది. కాబట్టి మళ్ళీ మేలు కొనాలి, ఆ ధైర్యం తెచ్చుకోవాలంటే చాలా కష్టం. లైకులు కొట్టడానికి కూడా చేతులు గజగజ గజగజ ఉంటాయి. ఎందుకంటే తెలుసు కదా ఎట్లుంటుంది పరిస్థితి. స్పష్టంగా ఏది మాట్లాడద్దు. నేను అదే అంటున్నాను, మీకు మహిళల పట్ల గౌరవము, ప్రేమ, అభిమానము ఇవన్నీ ఉన్నాయి కదా. ఆడపిల్లలు చదువుల్లో చాలా బాగా చదువుతారు, హయ్యెస్ట్ ర్యాంకులు తెచ్చుకుంటారు కదా. మరి వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోండి, అల్లుడిని తెచ్చుకోండి, అల్లుడిని కూడా పోషించండి. అల్లుడిని నరకం నుంచి స్వర్గంలోకి తెచ్చుకోండి, మీ అబ్బాయిని స్వర్గం నుంచి నరకంలో పంపేయండి, తప్పేముంది? దీనివల్ల కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే కదా కదా. అయితే మనం ఆలోచించవలసింది ఏమంటే, మహిళలు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని సమాజంలో తమ గౌరవము, పరపతి, ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది. నేను ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాను. ఆడపిల్లలకు పాచి పనులు నేర్పియవలసిందే. ఇలా చెప్పగానే అందరికి కోపం వస్తుంది కదా. రేపు ఆడపిల్లలకు బాగా రావాల్సిన విద్య పాచి పని.
అంటే బాసనలు తోమడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయటం, ఊడవటం, తూడవటం, కిచెన్లో పని చేయటం, వంట చేయటం, జడ వేసుకోవటం. అంటే జడలు లేవనుకోండి. అంటే ఒక మహిళ ఆమెకు రావాల్సిన పనులు ఇవే. ఫ్యూచర్ అంటే మహిళల ఫ్యూచర్ ఏమి అని అడుగుతారు కదా, మహిళల ఫ్యూచర్ ఇదే. ఆశ్చర్యపోకండి. నేను రాబోయే రోజుల్లో అలవోకగా చెప్తున్నా. మహిళ ఫ్యూచర్ దేంట్లో ఉంది? మహిళ ఫ్యూచర్ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉంది. మహిళ ఫ్యూచర్ ఈ కిచెన్ పనిలో ఉంది. మహిళ ఫ్యూచర్ ఇంటి పట్టునే ఉండి ఏదైనా ఫ్యామిలీకి సహాయం చేయగలిగితే దాంట్లో ఉంది. అంటే మీలాంటి వాళ్ళే మహిళలను కించపరిచి మహిళలను ఇంటి పట్టున ఉండేటట్టు చేస్తున్న దుర్మార్గులు అని అనొచ్చు. కాదండి. ఇప్పుడు మనం మహిళలకు ఫ్రీడమ్ ఇస్తున్నాం కదా, వీళ్ళు బయట పోయి ఏం చేస్తున్నారు మనం గమనించాలి. వీళ్ళకు ఫ్రీడమ్ ఇస్తే ఏం చేస్తున్నారు? ఫ్రీడమ్ ఇస్తే విచ్చలవిడిగా డ్రెస్ వేసుకుంటున్నారు, బైకులు నడిపిస్తున్నారు. అంటే వీళ్ళు చేసే పనులు చూడండి. మగవాళ్ళు ఏం చేస్తున్నారో అదే జిరాక్స్ కాపీ పనులు చేస్తున్నారు. లోదుస్తులు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏమనంటే మగవాడు బనియాన్ వేసుకొని తిరిగితే మేము వేసుకొని తిరిగితే తప్పేముంది? తప్పేం లేదు. మనం ఎక్కడ బతుకుతున్నాం? అడవిలో బతుకుతున్నాం. అడవిలో ఏముంటాయి? మృగాలు ఉంటాయి. నువ్వు మృగాల మధ్యలో సంచరించగలవా? ఇప్పుడు మగ పిల్లవాడి మీద ఎవడో చేస్తాడు, కొడతాడు, వాడు తంతాడు, కొట్టుకుంటాడు, వచ్చేస్తాడు. అదే మహిళతో జరిగితే టీవీ 9 వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆమె ఒక స్పెషల్ పర్సన్ కాబట్టి. ఈ వరల్డ్ మహిళపై దాడి, మహిళపై అసభ్యకర మాటలు, మహిళలను కించపరిచేలా మాటలు. ఒక పురుషునికి రోజుకు ఇటువంటి 10 జరుగుతాయి. బూతులు తిడతారు పురుషులను. ఆఫీస్లో తిడతారు, రోడ్ల మీద తిడతాడు, పేరెంట్స్ తిడతారు, బ్రదర్స్ తిడతాడు, అక్క చెల్లెలు తిడతాడు, బావ తిడతాడు, సినిమా హాళ్ళలో తిడతారు. ఎక్కడ పోయినా పురుషులకు బండబూతులు, అసహ్యమైన మాటలు. ఇవన్నీ తట్టుకొని పురుషుడు ఇంటికి వచ్చి నన్ను ఎవడో బే అన్నాడు, ఎవడో బాడుకో అన్నాడు, ఎవడో దొంగగా కొడుకు అన్నాడు, ఎవడో బాస్టాడ్ అన్నాడని ఏడవడవాడు. ఎందుకంటే పురుషునికి ఇది నార్మల్. కానీ ఆడదానికి ఇది నార్మల్ ఎందుకు కాదు? ఆమె కూడా పురుషుడిలాగా రోడ్డు మీద తిరుగుతుంది కదా. 12 గంటలకు 10 గంటలకు తిరుగుతుంటుంది. ఎవడో గెలుపుతాడు, నార్మల్. ఇప్పుడు పురుషుడు ఎట్లా గెలికించుకుంటాడు, మహిళలు కూడా గెలికించుకోవాలి. కానీ ఒప్పుకోరు. మేము 12 గంటల రాత్రి తిరిగినా ఎవ్వడేమనద్దు. 12 గంటల రాత్రి, 11 గంటల రాత్రికి బీర్ బాటిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు మహిళలు. బీర్ బాటిల్ పట్టుకొని, కానీ ఇవ్వడేమనద్దు. అదే మగపిల్లలు చూడండి, బీర్ బాటిల్ పట్టుకొని రోడ్డు మీద తిరిగితే పోలీసులు పట్టుకొని మెత్తగా కొడతారు, కొట్టించుకొని మెల్లగా వచ్చి ఇంట్లో వండుకుంటాడు. అదే మహిళల్ని పోలీసులు కొడితే మహిళపై దాడి, మత్తులో ఉన్న మహిళపై అక్రమ దాడి చేసిన ఒక పోలీసు వాడు అంటే, అరే మత్తులో ఉండి రోడ్డు మీద 12 గంటలకు తిరుగుతుంటే ఆమె మహిళ ఎట్లయితుంది? ఆమెలో మహిళ తత్వం ఎక్కడుంది అంటే కాదు. మన దేశం డెమోక్రటిక్ దేశం కనుక మహిళలు ఎప్పుడైనా ఎట్లయినా తిరగవచ్చు. మన దేశం డెమోక్రటిక్ కంట్రీనే. కానీ 10 దాటితే ఏది డెమోక్రసీగా ఉండదు, ఏది డెమోక్రటిక్గా ఉండదు. ఏ దేశంలో అయినా, అమెరికాలో అయినా, ఇండియాలో అయినా రాత్రి 10-10:30 దాటిందంటే మోస్ట్ అన్డెమోక్రటికే. పొద్దున 5 వరకు, 5-5:30 వరకు. అయితే చాలామంది ఈ మహిళా అభ్యున్నతి, మహిళ ఫ్యూచర్ గురించి చాలా బ్రైట్గా ఆలోచిస్తున్నారు. నేనేమంటున్నా, మహిళలకు పాచి ఫ్యూచరు అంటున్నా. ఎంత కాంట్రాస్ట్ చూడండి నేను చెప్పేది. మహిళలకు పాచే ఫ్యూచర్, పాచి పనులే ఫ్యూచర్.
సుస్థిరంగా మహిళల స్థానాలు కొనసాగాలంటే నేను చెప్పిన పనులన్నీ మహిళలు నేర్చుకోవాల్సిందే. మరి ముందర దూసుకోపోతున్న మహిళలకు మళ్ళీ ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు కదా, కరెక్టే, అవసరం లేదు. మరి ఈ పనులు ఎవరు చేయాలి? ఈ పనులు ఎవరు చేయాలి అంటే పురుషులు మహిళలు కలిసి సంసారాన్ని నెట్టుకుపోవాలి అంటారు. ఈ పురుషునికి మహిళల పనులు ఇచ్చి మహిళలకు పురుషుల పనులు నేనేమంటున్నా టోటల్ హ్యాండ్ ఓవర్ చేయండి. పురుషులకు మహిళలకు టోటల్ పనులు ఇచ్చేయండి, ఎక్సెప్ట్ కనడం. కనడం పురుషునికి చేతగాని పని, మహిళ సాధించగలరు. కనడం మహిళ బలం, కనలేకపోవటం పురుషుడి లక్షణం. ఇట్లా ఇన్సల్ట్ చేద్దాం పురుషులను. పురుషుడు కనలేకపోవడం వాడి పిరికితనం, వాళ్ళు అంటే ఆ తత్వం లేకపోవటం దేవుడు వాడికి ఇచ్చిన శాపం అనుకుందాం. మహిళ కనటం ఆమెకిచ్చిన ఆయుధం, ఆమెలో ఉన్న బలం అని రెచ్చకూడదాం. ఒక లెవెల్కి తీసుకుపోయిందాం మహిళల ఇమేజ్ని. మళ్ళీ అట్లా చేసేయండి, మహిళలందరూ జాబ్ ఇచ్చేయండి, మస్తు జాబ్స్ దొరుకుతాయి. పురుషులనంతా ఇట్లా కూర్చోండి. సమాజం ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలి, అద్భుతంగా ఉంటుంది. పాచి పని, వంట పని మగపిల్లాడు చేస్తారు. ఆఫీస్కి పోవడము, ఫ్యాక్టరీలకు పోవడము, లేబర్ పని చేయడం మొత్తం మహిళలు వేస్తారు. 10 తర్వాత పురుషుడు రోడ్ల మీద తిరగవచ్చు. 10 తర్వాత మహిళలు పొద్దున వరకు రోడ్ల మీద తిరగవచ్చు, బార్లలో తాగవచ్చు. ఇట్లా కన్వర్ట్ చేసేయండి ఒకసారి. బార్ లైసెన్స్ కూడా ఒట్టి లేడీస్కే ఇవ్వాలి. అంటే పురుష ఆధిక్యం ఉన్న పురుషులే చేయగల పనులన్నీ మొత్తం ఆడవాళ్ళకి ఇచ్చేయండి. ఆడవాళ్ళు చేసే పని ఎక్సెప్ట్ కనడం తప్ప మొత్తం మగవాళ్ళకి ఇచ్చేయండి. ఇట్లనే డ్రెస్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకేమంటే మగవాళ్ళు మ్యాక్సీలు, చీరలు, బ్లౌజులు కుట్టించుకోవాలి, అంతే. చుడిదార్లు వేసుకోవాలి. అది కూడా చేద్దాం. ఇప్పుడు ఇంటి పంట ఉంటే ఇతడు ఫ్రీగా ఉండాలని మ్యాక్సీలు వేసుకుంటారు మగవాళ్ళు, జంబడకి పంబల. మహిళలు ఆల్రెడీ పురుషుల టీషర్ట్లు, డ్రెస్సులు ఎక్కడెక్కడ ఏమేమి కనిపించాలి అక్కడ కనిపించుకుంటా బాగానే తిరుగుతున్నారు. మరి అలా చేద్దాం. అంటే సొసైటీ ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఇచ్చేటప్పుడు, ఎవరినైనా అభ్యున్నతి తేవాలి అనుకున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ట్రెండ్ కావాలి. ఇప్పుడు చూడండి, ఏ పాలసీ అయినా ఏమైనా బస్సులో ఫ్రీ టికెట్స్, ఎక్కడ పోయినా మహిళలకు ఇంపార్టెన్స్. ఆ సెల్ ఫోన్లు వాడటం ఏంది, ఆ సెల్ ఫోన్లలో మహిళలు ఏం చేస్తున్నారు, మీ అమ్మాయిలు ఏం చూస్తున్నారు అనే సోయలేదు. ఒక అమ్మాయికి సెల్ ఫోన్ ఇప్పిస్తే అబ్బాయికి సెల్ ఫోన్ ఇప్పించే కన్నా ఘోరమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మహిళ తన సహజ వృత్తిని పక్కన పెట్టి పురుషంతో సమానంగా పోవాలంటే ఏమవుతుంది? మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇవి విపరీతంగా డెలివరీలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మహిళ తన పని కిచెన్లో తాను చేయలేదు కాదు, చెయ్యదు. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఓ మాటల. మహిళ తన సహజ వృత్తిని చేయలేదు కాదు, చెయ్యదు. ఎందుకంటే ఆమె ఇష్టం, చేయదు. నేను ఆఫీస్కి పోతా కనుక నేను చేయను. నేను ఇంట్లో ఉన్నా నాకు రెస్ట్ కావాలి కనుక నేను చేయను. నాకు అంత రుచిగా వండరాదు. నేను వంట ఎందుకు నేర్చుకోవాలి? వంట నేర్చుకున్న రోజు నేను వంట ఎందుకు చేయాలి? మా అమ్మ వాళ్ళు ఇంత ఎడ్యుకేషన్ ఇప్పించింది కిచెన్లో మగ్గడానికే, బాత్రూంలో గడగడానికే, నీ బట్టలు ఉతకడానికే. మా ఇంట్లో మా అమ్మ నాన్న బట్టలు ఉతకలేదు, నేను ఇక్కడ అత్త మామ బట్టలు ఎందుకు ఉతకాలి? మా స్వర్గం లాంటి ఆ తల్లిగారింట్లో పనివాళ్ళు ఉండే, మరి అత్తగారింట్లో ఈ నరకమేమి? పనివాళ్ళు కూడా ఉండాలి కదా. అంటే ఒక మహిళ తన బాడీని తీసుకొని అత్తగారింటికి వస్తుంది,
తన ఆత్మని కాదు, ఉట్టి బాడీ షిఫ్ట్ అవుతుంది. ఒక బాడీ ఒక స్వర్గం నుంచి, తల్లిగారింటి నుంచి నరకం లాంటి అత్తగారింటికి షిఫ్ట్ అవుతుంది. తల్లిగారింట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో ఎలా చూసుకోవాలో అలాగే అత్తగారు మామగారు ఈమెను చూసుకోవాలి. ఈమె ఎట్లా చూసుకున్నా పర్వాలేదు. ఈమె ఒక కొడుకు పాత్ర పోషిస్తుందా? మరి కొడుకు తల్లిదండ్రులను ఎలా చూసుకుంటాడో అంటే వాడు చూసుకుంటుండు, కానీ పురుషులు కూడా అంతే. మరి ఈమె ఇక్కడ వచ్చింది కదా, మరి తల్లిదండ్రులను చూసుకున్నట్టు అత్తమామను చూసుకుంటుందా? లేదు. అత్తమామే, తల్లిదండ్రి. మరి ఈ వివక్ష ఎందుకు? ఇప్పుడు మొదట అడుగు పెట్టగానే వివక్షకు గురవుతుంది ఎవరు అంటే కోడలు కాదు, అత్త మామ. దాంట్లో అత్త ఆడది. అత్తగారింటికి వచ్చినాక గొడవలు ఎవరితో ఫస్ట్ మొదలవుతాయి? మామతో కావు, అత్తతోనే అవుతాయి. మహిళలకు ఎడ్యుకేషన్ ఇప్పించింది ఎందుకు? తమలో సమాజంలో తమ స్థానం నిలబెట్టుకోవడానికి మనం ఎడ్యుకేషన్ ఇప్పించాం. ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ పోతుంది? తన తోటి మహిళ అయిన అత్తను చిన్నచూపు చూడడానికి తన స్థానాన్ని ఆమె యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు అత్తగారింట్లో ఏమంటారు? నేను పొద్దున ఆఫీస్ పోవాలి అత్తయ్య, నాకు అవన్నీ చేతగా, మీ వంటలు మీ కోరికలు నాకు తీర్చడం కాదు, నేను ఏదో జొమాటో స్విగ్గీ నుంచి తెప్పించుకుంటా, తింటా, వెళ్ళిపోతా, మీరు కూడా జొమాటో స్విగ్గీ నుంచి తెప్పించుకొని తినండి. మరి నీవు షిఫ్ట్ అయ్యింది ఎందుకు? సిజేరియన్ చేసుకొని పిల్లల్ని కావడానికి. ఇంపార్టెన్స్ ఇస్తే ఆధిపత్యం. మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తే అది ఆధిపత్యంగా మారుతుంది. చాలామంది మహిళలు ఇది గమనిస్తలేరు. తల్లులు తల్లిగారింట్లో మీ అమ్మాయిని అమ్మాయిగా మీరు అత్తగారింటికి పంపించగలుగుతున్నారా? ఆమెలో ఆడతనం ఏమైనా మిగిలిందా? ఒక్కసారి బాగా హ్యామర్ తీసుకొని కొట్టాడు. అమ్మ నీ దాంట్లో ఇన్నేళ్ళ పశుపోషణ చేసినాం కదా, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్లో పెంచడం కదా నేను, మరి నీలో ఆడతనం ఏమైనా మిగిలిందా? ఒక ఆడపిల్లని ఇస్తున్నామండి, ఆడపిల్లని ఆమెలో ఆడతనం ఎంత మిగిలిందా? ఇప్పుడు గోల్డ్ సిల్వర్ల పర్సంటేజ్ చూస్తారు, ఎంత ఉంది దీంట్లో గోల్డ్ సిల్వర్ అని. కొన్ని కనిపించేవి మిలమిల మెరుస్తుంటాయి, దాన్ని టెస్టింగ్కి ఇస్తే ఒక 60% 80% ఉంటుంది గోల్డ్. మిగిలినంత మిక్సే ఉంటుంది. గోల్డ్లో ఎట్లా మిక్స్ అయ్యి గోల్డ్ మిలమిల మెరుస్తుంటుందో అలాగే వీళ్ళ పరిస్థితి కూడా ఉంటుంది. పేరుకు గోల్డ్, పేరుకు ఆడవాళ్ళు, దాన్ని టెస్టింగ్కి ఇస్తే దాంట్లో శాతం చాలా తక్కువ ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడన్నా ఆలోచించారు? మహిళలకు ఈ 2 దశాబ్ద కాలం ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. ఈ కట్నం చట్టం ఉంది, అది కూడా మన రద్దయింది. లేకపోతే కేసు ఫైల్ చేయగానే అత్త మామతో సహా ఆమె ఎవరెవరు పేరు తీసుకుంటారో వాళ్ళందరూ జైలు వేస్తారు. ఆ చట్టం అన్యాయం అని 20 ఏళ్ల తర్వాత తెలుసుకున్నారు. 498A సంథింగ్ కేసు. అంటే పంటి కింద పెట్టుకొని సమాజం మహిళల కోసం భరించింది. ఎప్పుడో డౌరీ డెత్స్ జరిగితే అది ఇంప్లిమెంట్ అయ్యి కొనాకు కోడలికే డౌరీ ఇచ్చి దండం పెట్టుకునే చట్టం తయారయ్యింది. అవునా? మనము ప్రతి ఒక్క విషయం చాలా అంటే అసలు ఈ విషయం ఆలోచించవలసింది మహిళలు, పురుషులు కాదు.
మీరు పురుషులు చూడండి, వాళ్ళకి అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా, బస్సులు దొరకకపోయినా, ఆ, రిజర్వేషన్ లేకపోయినా, చిన్న చూపు చూసినా, తిట్లు తిట్టినా, డబ్బులు ఇవ్వకున్నా, పాకెట్ మనీ ఇవ్వకున్నా, శాలరీలు తక్కువ వచ్చినా, లేటుగా వర్క్ చేసినా, ఇవన్నీ పురుషునికి సామాన్యంగా జరిగే అన్యాయాల కింద పోయి వాళ్ళకి ఎవడు ఇంపార్టెన్స్ ఇవ్వడు. అరే పురుషులకు అన్యాయం జరుగుతుంది అన్నారు, అరే 2 hours ఎక్స్ట్రా వర్క్ చేసినావా, రావడానికి లేట్ అయింది అంతే. ఇప్పుడు పురుషుడు 7 o'clock వచ్చేవాడు 10 o'clock వస్తే ఏం రా లేట్ అయింది అంటే పని ఎక్కువ ఉండే, అట్లనా అంతే. అదే 6:30, 7కి వచ్చే మహిళ 10 గంటలకు వస్తే వదిలే, 10 గంటల వరకు ఉంచుకున్నవాడు మనిషేనా వాడు? వెట్టి చాకిరి చేపించుకుంటాడు. అదే పురుషుడికి వెట్టి చాకిరి చేపించుకుంటే వాడి ధర్మము పిల్లల పోషణ కోసం, ఫ్యామిలీ పోషణ కోసం చేస్తున్న స్ట్రగుల్గా ఇస్తారు. అదే ఒక మహిళ ఎక్కువ పని చేస్తే ఆమె రక్తం పీల్స్తున్నట్టు, సమాజంలో ఆమెకు అన్యాయం జరుగుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. అంటే ఇలా చేయటం వల్ల మహిళల ఖ్యాతి, వాళ్ళ ప్రఖ్యాతి, వాళ్ళ స్థానం సుస్థిరమవుతుందా సొసైటీలో అంటే మీరు గమనించండి, మహిళల పట్ల చిన్న చూపు ఎక్కువవుతుంది. ఏ చర్యల వల్ల మహిళలకు సొసైటీలో స్థానం కలిగించాలి అని చేసిన ప్రయత్నము 20 ఏళ్లలో బెడిసి కొట్టి లోపల వాళ్ళపై సొసైటీలో కసి తయారవుతుంది. ఇప్పుడు ఏ అత్తకు కోడలు ఇంట్లో ఉండాలి అనేది ఒక దరిద్రం కింద లెక్క. కోడలికి అత్తం అంటే దరిద్రం కాదు, అత్తలకే కోడలు అంటేనే దరిద్రంగా తయారయ్యారు. పెండ్లి చేసుకొని ఆమె బియ్యం తన్ని లోపల రావడం ఎవరికి ఇష్టం లేదు. హనీమూన్ పోయి అక్కడక్కడే వేరే సంసారం పెట్టడమే బెటర్ రా నాయన అనుకుంటారు. ఆ దయ్యం ఇంటికి రాకపోతే మంచిది అనుకుంటారు. కోడలు కాదు, దయ్యం. ఎవరనుకుంటున్నారు? అత్త అనుకుంటారు. అత్త ఎవరు? ఆడది. ఒక ఆడది రాబోయే ఆడదాన్ని దయ్యం కింద లెక్కేస్తుంది. 498A కేసు కింద లెక్కేస్తుంది. అంటే మీరు చూడండి వీళ్ళదంటే కోఆర్డినేషన్ ఎంత, సొసైటీలో వీళ్ళ కలయిక ఎలా ఉంది. ఇది జరుగుతుంది కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సొసైటీ మహిళలకు అన్యాయం జరిగిందని ఇన్ని చర్యలు తీసుకుంటుందో, ఆ చర్యల్లో ఒక సైలెంట్గా బలైపోయేది ఒక అత్త అని గుర్తించలేకపోయిందో, మరి మహిళలు అంటే మీ అర్థమేమి? పెండ్లి కాని వాళ్లే మహిళల? పెళ్ళైన మహిళలు అక్రమ సంబంధం పెట్టుకొని విషం పెట్టి గొంతు నిలిమి చెరువులు దోసేసి, కుంటలు దోసేసి, సెప్టిక్ ట్యాంక్ల దొబ్బేసి ఇలాంటి పనులు చేస్తుంటే మహిళా లోకం ఆనందిస్తుంది. మహిళలకు శక్తి, అనవసరమైన శక్తులు, వ్యక్తులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారనేది మనకి ఇప్పుడు శాంపుల్ దొరుకుతుంది. ఇది స్టార్టింగ్ స్టేజ్ మాత్రమే. ఇది ఎక్సెస్ పీక్ పోయి వద్దురా నాయన, మహిళలకు ఎడ్యుకేషన్ వద్దు, వీళ్ళు ముందర వచ్చేది వద్దు, ఇంటి పట్ట నుండి పాచి పనులు చేయటమే వీళ్ళొక కరెక్ట్ థింగ్ అని చెప్పే రోజులు కూడా వస్తాయి. మళ్ళీ ఇన్ని అన్యాయం జరుగుతున్నాయి కదా, ఇక్కడ మెమేలు, జోకులు, జోక్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎవరైనా సీరియస్గా ఈ మహిళలు వీళ్ళను ఎందుకు చంపుతున్నారు, ఈ అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఈ భర్తలను ఎందుకు చంపుతున్నారు, అత్తామామలను ఎందుకు చంపుతున్నారు? అత్తామామలను రోడ్ల మీద వేస్తున్న ఒక మహిళ అయిన కోడలు ఎందుకు స్పందిస్తలేదు? ఆమె ప్రోద్బలం వల్లనే ఒక సాటి మహిళ అయిన అత్తను రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు? ఒక అబలుడైన మామను రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు? ఒక పురుషుడు చూస్తూ ఎందుకు ఉండిపోతున్నాడు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సొసైటీలో. నేటి పురుషుడు చూస్తూ ఎందుకు ఉండిపోతున్నాడు అంటే వానికి డెమోక్రటిక్ రైట్స్ లేవా, లీగల్ రైట్స్ లేవా?
స్పందించడానికి? ఆడది లీగల్గా సొసైటీ పరంగా సానుభూతి పరంగా స్పందించవచ్చు, అభియోగాలు మోపచ్చు. కానీ పురుషుడు అన్యాయం జరుగుతున్నా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సొసైటీలో సైలెంట్గా మహిళల పట్ల అంటే కసి పెరుగుతలేదా అంటే పెరుగుతుంది. కనిపిస్తలేదు, ఎవ్వరు ముందుకు వస్తలేరు, కానీ వెనుక వ్యూహరచన జరుగుతుంది. ఇది కొన్ని ఏండ్లలో మీకు దీని ప్రభావంలో కనిపిస్తాయి. ఏ సమాజం మహిళల అభ్యున్నతి కోసం, ఎడ్యుకేషన్ కోసం తమ శక్తికి మించి ఖర్చు చేసి వాళ్ళని ఎడ్యుకేషన్ ఇప్పించి అంతే దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే దాని రిజల్ట్ ఎంత దరిద్రంగా వస్తుందంటే వీళ్ళపై పెట్టిన పెట్టుబడి మొత్తం సర్వనాశనమై చింతకు అంటే మహిళలకు ఎడ్యుకేషన్ ఇప్పించి జాబ్ దొరికిచ్చి పెళ్లి చేసి పంపించి కట్న కానుకలు ఇచ్చి కాన్పులు చేసి అన్నీ చేసినా టెన్షన్ మాత్రం పేరెంట్స్కి తగ్గుతలేదు. అంటే స్వర్గాన్ని తలపించిన లైఫ్ ఇచ్చిన పేరెంట్స్కి ఆ పిల్లలు నరకానికి వెళుతుంది, నరకంలో ఉన్నట్టు ఫీలింగ్ అయి వీళ్ళు నరకం అనుభవిస్తున్నారు. అవునా కాదా? ఇది పురుషుడు ఆలోచించవలసిన విషయం కాదు. మహిళలు స్వతహాగా మనం చేస్తున్న పనులు ఈ సొసైటీ హర్షిస్తుందా? మనం చేస్తున్న పనులను సొసైటీ పంటి కింద పెట్టుకొని అనుభవిస్తుందా, బాధపడుతుందా అని ప్రతి మహిళ ఎంత త్వరగా ఈ విషయాలపై ఆలోచిస్తుందో అంతే త్వరగా తన స్థానాన్ని తాను గుర్తుపట్టి ఈ సొసైటీ బ్యాలెన్స్ అయ్యేటట్టు మహిళ పాత్ర పోషిస్తుందని అందరినీ కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చకపోయినా మొహమాటంగానైనా లైక్ కొడతారు అని ఆశిస్తూ నమస్కారం.